ఈ విధంగా మానవులు హింస ఎవడైతే చేస్తున్నాడో వాడిని అరికట్టడమే అహింస అనేది నాయన. ధర్మం అనేది మన హిందూ సనాతన ధర్మంలో ఈరోజు మనకు చూస్తూ ఉన్నామంటే ఎవరెవరో రాజకీయాల్లో మనకు రాజకీయాల జోలికి పోకూడదు, కానీ సనాతన ధర్మం అని చెప్పుకున్నప్పుడు నీవు హింసను ఆపాలి. హింసను ఆపకుండా ఎక్కడిక్కడ జనాలంతా వెనకాల పోగేసుకొని వచ్చి వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళ చేత ఇతరులను హింసింపజేస్తుంటే ఇది ధర్మం ఎలా అవుతుంది అని సత్యనిషుడు చెప్పడంతో ఆ వ్యక్తి, గురుగారు నేను సరిగా తెలియకుండా అడిగాను అని. ఏమనైనా పుట్టుకతో ఎవరు జ్ఞానులు కారు, పుట్టుకతో ఎవరు జ్ఞానులు కారు. మధ్యలో గురువుల దగ్గర నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. గురువే మూలము. అందుకే గురువులకు గురువైన సనాతన గురువు ఈశ్వరుడు. సపూర్వేషామాపి గురుకాలేన వచ్చిదాత్ అంటాడు పతంజలి యోగ సూత్రాల్లో. ఆయన అంటే మీ గురువులకు గురువు, సనాతన గురువు, అతి పూర్వమైన నుండి కూడా గురువు ఆయనే. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేదు, ముందు పూర్వం నుంచి కూడా ఎప్పటికీ ఆయన ఉండేటువంటి గురువు ఆయన. ఆయన ధ్యానిస్తే మనకు జ్ఞానం వస్తుంది, కానీ పనికిరాని విషయాలు పట్టించుకుంటే మనకుండే జ్ఞానం కూడా పోతుంది అని చెప్పాడు సత్యనిష్ఠుడు. గురువుగారు నమస్కారం. అదేనైనా ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో అర్జునుడి శోకం బాగా కనబడుతుంది. ఏ శోకము? భయపడిపోయాడు, బాగా భయపడిపోయాడు. బంధువులు, బంధు ప్రేమ, రాగము అనేటటువంటి ఒక బలహీనత లోపల పెట్టుకున్నాడు. అనురాగము అనే ఒక బలహీనత లోపల పెట్టుకున్నాడు. అప్పుడు ఏమైంది? బలహీనత మానసిక సమస్యగా మారింది. ఒక బలహీనతను మనం పెంచి పోషిస్తున్నామంటే అది ఒక మానసిక సమస్యగా తయారవుతుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే మనం అనేక బలహీనతలను మనం గుర్తించలేము, మనం ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. బలహీనతను పట్టుకొని మనల్ని ఒక ఆట ఆడిస్తారు, అనేక విధాలుగా బాధిస్తారు, ఏడిపిస్తారు, నానా హింస పెడుతూ ఉంటారు. దానికి ఉదాహరణ ధర్మరాజు. ధర్మరాజులో ఒక బలహీనత ఉంది, ధర్మపరుడు. అయితే ఆయనలో ఉండే బలహీనత ఏంటి? ఎవరైనా జూదానికి పిలిస్తే రాను అని చెప్పుకుంటాడు. దానివల్ల ఏమైంది? అడవులకు పోవాల్సి వచ్చింది. కనుక బలహీనతలు పెంచి పోషిస్తే అందరి మీద మనల్ని కూడా మానసిక రోగులుగా గుర్తించబడుతూ ఉంటారు. కనుక మనలో బలహీనతలు పెంచి పోషించుకోకూడదు. కానీ అర్జునుడు అలాంటి దానికి లోనైపోయాడు. ఇప్పుడు నకాంక్షి విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైన జీవితేన. ఇటువంటివి నేను భోగించలేము, నాకు అవసరం లేదు. కృష్ణుడు నవ్వుకుంటున్నాడు. ఆయన పరమాత్ముడు కదా, సర్వము తెలిసిన వాడు, సకలము తెలిసిన వాడికి నవ్వు రాకుండా ఇంకేమొస్తుంది? కనుక నవ్వుకుంటూ ఆయన వింటున్నాడు. ఇంకా ఏంతో చెప్పు, నువ్వు చెప్పు. అట్టటోడివి ఎందుకు మీ అన్న ప్రతిజ్ఞ చేస్తుంటే భీముడు దానికి నువ్వు వంతపాడావు? అట్లాగన్నా బాగా చెప్పావు, ఈశ్వరుని మెప్పించావు, పాశుపదార్థం తెచ్చుకున్నావు, బ్రహ్మాస్త్రం అన్ని నీకు తిరుగులేనటువంటి అస్త్రాలని నీ చేతిలో పెట్టాడు దేవుడు. మరి నువ్వేం చేస్తున్నావు? వాటిని ప్రయోగించాల్సిన సమయంలో ప్రయోగించకపోతే ఎక్కడైనా కానీ ఏ సమయంలో మనం ఏం మాట్లాడాల్సి వచ్చి మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోతే ఏమవుతుంది? అక్కడ హింస జరిగిపోతుంది, లేదా అక్కడ అధర్మం పెరిగిపోతుంది, ధర్మానికి హాని కలుగుతుంది. కనుక జ్ఞానులు అనేవాళ్ళు చెప్పాల్సిన చోట చెప్పాలి, కానీ చెప్పాల్సిన చోట చెప్పకూడదని చెప్తే మహాపాపకరమై కూర్చుంటుంది, అనేక అప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. అంతకంటే ఇంకేం కాదు వాళ్ళకి, అనేక అప్రతిష్టలు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజు అయినా, చక్రవర్తి అయినా, ఎవరైనా సరే భగవంతుడికి వ్యతిరేకంగా ఆలోచించకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? మానవ సేవ, మాధవ సేవ. అట్టడుగు పేద వర్గాల వాళ్ళకి అంత అన్నం పెట్టండి, మీకు పుణ్యం అని ఆయన చెప్తున్నాడు. నన్ను ఎక్కడో వెతకండి, మీలో ఉన్నాను, మీలో వెతుక్కోండి. ఎలా అని కనబడతాను? నేను నిధి తోటి మానవులకు, జంతువులకు, పశువులు, పక్షులకు అన్నింటి మీద జాలి దయ కలిగి ఉన్నప్పుడు నేను మీకు ఏం కావాలో నాకు చేసి పెడతాను. ఆయన హామీ ఇచ్చాడు భగవద్గీతలో. మరి హామీ ఉపయోగించకపోతే ఎట్లా? ఇలా ఉంటుంది జ్ఞానం నాయనలారా, అమ్మలారా. కనుక జ్ఞానులెవరు, అజ్ఞానులెవరు, పరిపాలకులు ఎవరు, పరిపరి విధాలు వేధించేవాళ్ళు ఎవరు? ఇది తెలుసుకుంటే ప్రజలకు ఆనందం,
తెలుసుకోలేకపోతే అనేక విధాల దుఃఖాలు పడాల్సి వస్తుంది. కనుక మనసును అల్లకల్లోలం చేసుకుంటే మనం ఏమీ సాధించలేం అని చెప్పడానికి ఈ యొక్క అర్జునుని చేత పరమాత్మ చెప్పిస్తున్నాడు. అయ్యలారా మీరందరూ కూడా భారతీయులు, భారత అంటాడు, పార్థ అంటాడు, ఆయన అనేక పేర్లు చెప్తూ ఉంటాడు అర్జునుడిని. ఎందుకంటే భారతదేశానికి రైతులు అనేవాళ్ళు వెన్నెముకలు అని చెప్పన్నారు. రైతులే భారతదేశానికి వెన్నెముక, యువతీ యువకులే భారతదేశానికి హృదయం, గుండె లాంటి వాళ్ళు. ఈ గుండె అనేక విధాలైనటువంటి ప్రలోభాలకు, మానసిక సమస్యలకు లొంగిపోయి బానిసలుగా మారిపోయి ఆ బానిసలను ఉపయోగించుకుంటున్న వాళ్ళ చేతిలో మనం కట్టు బానిసలైపోతే మనకు జీవితం ఎంత వృధానో, తల్లిదండ్రులకి ఎంత చెడ్డ పేరు, ఇవన్నీ ఆలోచించాలి మనం. కృష్ణుడిని మర్చిపోకండి, ఆయన లోపల పెట్టుకోండి. ఆయన మీ ముందర నిలబడి మీ ముఖంలో చిరునవ్వు చూస్తాడు, మీ కుటుంబంలో ఆనందాన్ని కల్పిస్తాడు, నిత్యం సంతోషంగా ఉండేలాగా ఆయన తీసుకుంటాడు. అనన్యాశ్చింతయంతోమ గోవింద. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మమ్ము చేరువ చిత్తములోని వెంకటనాథుడా, పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. కలుపుతాం. కలిపిన తర్వాత వాళ్ళతో ఆనందిస్తూ, మైమరచి, ముచ్చట చేస్తూ, ముద్దు మురిపాలు కురిపిస్తూ, ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేపిస్తాం. తర్వాత వెంటనే దూరం చేస్తాం. ముద్దు మురిపాలు చూపించినటువంటి ముద్దుల చిన్నయ్యలు ఉన్నారు, కన్నయ్యలు ఉన్నారు, పరమాత్ములు ఉన్నారు. అంతా నీ లీల. నమో కృష్ణ, నమో కృష్ణ.